ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మరొకసారి రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే ఈ కేసులోనే ఏమీ లేదని ఆరోపిస్తూ కవిత మరొకసారి సిబిఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించాయి. మరొకవైపు తిహార్ జైలులో ఉన్న కవితను నేడు కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. గత కొంతకాలంగా కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుత సందర్భంలో బెయిల్ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించామని, తప్పకుండా బెయిల్ వస్తుందని ఆమెకు ధైర్యం చెప్పారు. కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు ట్రయల్ విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఇటీవల సిబిఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను కూడా ట్రయల్ కోర్టు పరిగణలో తీసుకున్నది. అయితే ఈ సందర్భంలో సిబిఐ ఛార్జ్ షీట్ లో లోపాలున్నాయని, అసలు ఈ కేసులో ఏమీ లేదని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ కవిత మరోసారి సిబిఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై జూలై 22న విచారించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా కేసును నేటికి ఆగస్టు 5వ తేదీ ఈ రోజుకి వాయిదా వేశారు. దీంతో ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, అలాగే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము ఎమ్మెల్సీ కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనేది కూడా సమాచారం. ఎందుకంటే ఆ తిహార్ జైలు అధికారులు కూడా కొద్ది రోజుల కిందట కూడా ఆమెని వైద్య పరీక్షల నిమిత్తము ఎయిమ్స్ కి తరలించినప్పుడు కూడా దాదాపు 10 కేజీల బరువు తగ్గిందనేది కూడా చర్చ నడిచింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా సమాచారము. అయితే ఈ రోజు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈ రోజు ఆమె సోదరుడు కేటీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు హరీష్ రావు కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులే స్వయంగా చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత నెల జూలై 22న హుటాహుటికి ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ కవితతో ములాఖత్ కూడా అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆమెతో ముచ్చటించి ఆరోగ్య పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించడము, తర్వాత ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు తదితర వివరాలపైన కూడా ఆరా తీశారు. ప్రస్తుత సందర్భంలో బెయిల్ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించామని, తప్పకుండా బెయిల్ వస్తుందని కూడా ఆమెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ కూడా ఆమెకు ధైర్యం చెప్పారు. కాగా కవితతో ములాఖత్ కోసము శనివారం రాత్రి కేటీఆర్ కు ఢిల్లీ వచ్చినట్లు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా అటు ఢిల్లీ మంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అలాగే మనీష్ సిసోడియా కూడా కొద్ది రోజుల కిందట బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో చర్చ నడుస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా, ఇప్పట్లో రాదా అనేది కూడా. దాంతో పాటు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దాంతో పాటు సిబిఐ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడంతో ప్రస్తుతము ఈ రోజు ఈ విచారణ చేపట్టనున్నారు. మరి ఈ రోజు వేచి చూడాలి న్యాయమూర్తి ఎలాంటి తీర్పునిస్తారు. ఒకవేళ బెయిల్ ఇస్తారా, లేకపోతే తదుపరి విచారణను వాయిదా వేస్తారా అనేది మనకు క్లారిటీ ఈ రోజు మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉంది. హిమబిందు.